నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం స్ట్రాంగ్ రూమ్ పార్టీలో మూడంచెల భద్రతా వలయంలో ఈవీఎంల పరిరక్షణ ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు. 1000 మంది బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ మరియు సిఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రపరచనున్నామన్నారు. నోవా కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను అభ్యర్థులకు చూపించిన అనంతరం అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు మీనా సబర్వాల్ సమక్షంలో సీలు వేశారు. ఇప్పటి వరకు విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లో ఈవీఎంలను తరలించడం జరిగిందన్నారు. ఈ సాయంత్రం లోపు జగ్గైపేట, నందిగామ, తిరువురు నియోజకవర్గాల ఈవీఎంలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మనం ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర చూపిడి దగ్గర ఉన్న పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ మన PC12 విజయవాడ దగ్గర ఉన్నాం. నోవా క్యాంపస్ అండ్ నిమ్రా క్యాంపస్, ఈ రెండు క్యాంపస్లో కలిసి మొత్తం 7 సెగ్మెంట్స్కి సంబంధించిన 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్, మొత్తం 27 స్ట్రాంగ్ రూమ్స్ అండ్ 4 బిల్డింగ్స్, 2 క్యాంపస్ల కింద అనేటువంటి ఉంది. అంతా కూడా అంటే పేరుకి 3 క్యాంపస్లు, కానీ అంతా కూడా ఒకే 1 కిలోమీటర్ రేడియస్లో అనేటువంటి ఇప్పటికే 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్, వీవీప్యాట్స్ సీలింగ్ ప్రక్రియ పూర్తయింది. విజయవాడకి సంబంధించిన సెంట్రల్, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, మైలవరం ఈ 4 కూడా సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సంవత్సరంలో మరియు క్యాండిడేట్ సంవత్సరంలో కంప్లీట్ చేస్తున్నాము. మిగిలిన 3 అంటే వాటి యొక్క రిసెప్షన్ తిరువూరులోన, జగ్గంపేటలోన, నందిగామలో జరిగింది. కాబట్టి ఆ రిసెప్షన్ అయిపోయాక ఆ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు క్లోజ్డ్ వ్యాన్లో విత్ సెక్యూరిటీతో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఒక 1 అవర్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ప్రాపర్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్లో వాటిని ప్లేస్ చేసి బై 1:30 ఆ టైంలో అనేటువంటి మిగిలిన 3 కూడా అనేటువంటి సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సంవత్సరంలో అనేటువంటి చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ కూడా ఆ విధంగా కన్వే చేస్తున్నారు. సో ఇక్కడ మేము సీల్ వేయడంతో పాటుగా క్యాండిడేట్స్ ఎవరైనా వస్తే క్యాండిడేట్స్ కూడా వాళ్ళ యొక్క సీల్ అనేటువంటి దానిపైన వేసుకోవచ్చు అనుకుంటున్నారు. కొంతమంది క్యాండిడేట్స్ చేసుకుంటున్నారు. ఏదైతే ఈసీఐ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పూర్తిగా వెంటిలేటర్స్ కానీ, విండోస్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటి సీల్ చేశాము. సింగిల్ డోర్ ఉండేటట్టుగా, డబల్ లాక్స్ ఉండేటట్టుగా చూసుకున్నాము. సో ఒక లాక్ అనేది కలెక్టర్ రిప్రజెంటేటివ్ దగ్గర ఉంటుంది, ఇంకొక లాక్ RO దగ్గర అనేటువంటి ఉంటుంది. సో దానికి CCTV అనేటువంటిది మొత్తం బిల్డింగ్ మొత్తానికి CCTVs అన్నీ కూడా చూడడానికి ఒక మానిటర్ అనేటువంటిది పెట్టుకున్నాము, కంట్రోల్. సో ఆ క్యాండిడేట్స్ ఎవరైనా ఒకవేళ రావాలనుకున్నట్టే కూడా అక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా ఆ మానిటర్లో ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేటువంటిది ఉదయం గత 2-3 రోజుల నుండి ఏమైనా ఒకవేళ అక్కడ జరిగిన యాక్టివిటీస్ని కూడా రికార్డెడ్గా చూడాలని కూడా చూస్తూ